నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. రీసర్వేలో సమస్యని పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా సర్వే శాఖ ఏడీ ఎస్కే ఎండి అన్సారీ సూచన. రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్దారులు ఫిబ్రవరి 28 లోపు వారి లైఫ్ సర్టిఫికెట్ను ఖజానా శాఖకు అందించాలి. ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ కృష్ణ విజ్ఞప్తి. సత్యసాయి సేవా సమితి నిర్వహించిన పోటీ పరీక్షలో విజయకేతనం ఎగరవేసిన శ్రీ రామచంద్ర విద్యార్థులు. బహుమతులు గెలుచుకున్న విద్యార్థుల్ని అభినందించిన స్కూల్ యాజమాన్యం. సమస్యల పరిష్కారం కోసం సమ్మె బాట పట్టిన ప్రభుత్వ ఆసుపత్రి, పారిశుద్ధ్య, సెక్యూరిటీ శాఖల సిబ్బంది తమ సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్. రీసర్వేలో ఎదురైన సమస్యల్ని పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం చక్కని అవకాశాన్ని కల్పించిందని జిల్లా సర్వే శాఖ ఏడీ ఎస్కేఎండి అన్సారీ తెలిపారు. కావున ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో 2వ విడత రీసర్వేపై మండల తహసీల్దార్లు, రీసర్వే డిప్యూటీ తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, విలేజ్ సర్వేయర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా ఆర్డీఓ ఎంబీ రమణతో కలిసి పలు అంశాలపై ఏడీ సమీక్షించారు. ఈ క్రమంలోని సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏడీ అన్సారీ మాట్లాడుతూ రీసర్వేలో ఎదురైన సమస్యల్ని పరిష్కరించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఒక చక్కటి అవకాశాన్ని కల్పించిందన్నారు. గతంలో 550 రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకుని ఆ సమస్యల్ని పరిష్కరించుకోవాల్సి వచ్చేదన్నారు. కానీ ఇప్పుడు 50 రూపాయలు మాత్రమే చెల్లించి ఆ సేవలు పొందవచ్చన్నారు. ఈ అవకాశం వచ్చే జూన్ నెల వరకు మాత్రమే ఉందని, కావున రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాలయ ఏవో శేఖర్, డిఐఓ ఎస్ గాలిటి సాహిబ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం డివిజన్లో ఉన్న తహసీల్దార్స్ని, మండల్ సర్వేయర్స్ని, ఆర్ఎస్డిటీల్ని, విలేజ్ సర్వేయర్స్ అండ్ విఆర్ఓస్ని ఈ రీసర్వేకి సంబంధించిన ఇష్యూ కోసం జంగారెడ్డిగూడెం డివిజన్ ఆర్డీఓ గారితో మనం ఇప్పుడు అందరం కూర్చొని ఇక్కడ దీనికి సంబంధించి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్లా ఇలా చేస్తూ ఉన్నాము. సో మెయిన్ థింగ్ ఏంటంటే గతంలో రీసర్వే జరిగిన దాంట్లో చాలా మిస్టేక్స్ వచ్చినాయి. సో ఆ మిస్టేక్స్ వచ్చిన వాటిని ఎలా రెక్టిఫై చేయాలనే దాని మీద అందరం వర్కౌట్ చేస్తా హెడ్ ఆఫీస్ నుంచి మనకి వచ్చిన మాడ్యూల్స్ని పబ్లిక్లోకి మనం ఎలా తీసుకెళ్ళాలి అనేది మన ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ దాకా తెలియజేయాల్సిన బాధ్యత మనది ఉంది. కాబట్టి ఈ మీటింగ్ అనేది ఆర్గనైజ్ చేసుకున్నాం. సో ఇక్కడ మెయిన్ మనకి గ్రీవెన్సెస్ రీసర్వే కంప్లీట్ అయిన విలేజెస్లో గ్రామ సభస్ పెట్టి మేము రిసీవ్ చేసుకున్నాము. రిసీవ్ చేసుకున్న వాటిల్లో మనకి అవుట్కమ్ ఏమొచ్చిందంటే రాంగ్ బౌండరీ డిమార్కేషన్ చేయడం వల్ల చాలామంది రైతులు వాళ్ళ ఎక్స్టెంట్స్ని కోల్పోయారు. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ అలా పడింది. సో అలాంటి వాటిల్లో మనం ఎలా న్యాయం చేయగలుగుతాము అని వర్కౌట్ చేసి మనం హెడ్ ఆఫీస్కి పంపిస్తే హెడ్ ఆఫీస్ వాళ్ళు మన ఇన్పుట్స్తో ఐటీ డేటాబేస్లో షేప్ ఫైల్ కరెక్షన్ మాడ్యూల్ని చేస్తున్నారు. సో ఆ షేప్ ఫైల్ కరెక్షన్ మాడ్యూల్ మన పబ్లిక్కి ఎనేబుల్ చేస్తున్నారు, లైవ్ చేస్తున్నారు నవంబర్ మంత్లో. సో వాళ్ళకి ఆ చేసిన మాడ్యూల్ని మన విలేజ్ సర్వేయర్స్ ఫీల్డ్ లెవెల్ దగ్గర నుంచి అది అవుట్పుట్ తీసుకొని ఆ అవుట్పుట్ని మనం మళ్ళీ మన రికార్డ్స్ లోపల ఇన్కార్పొరేట్ చేయడానికి ఎలా చేయాలనేది మనం ట్రైనింగ్ క్లాస్లా పెడుతున్నాము. ఇప్పుడు ప్రజెంట్ రివ్యూ లాగా చేస్తూ ఉన్నాము. సో వీటిల్లో మనకి మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరైతే బౌండరీ వేరియేషన్స్ అన్నా ఉంటే అవి చేయడానికి మనకి ఐటీ మాడ్యూల్ అనేది గవర్నమెంట్ ఎనేబుల్ చేసింది. దాంతోపాటు జాయింట్ ఎల్పిఎంస్ అంటే ఒక ఎల్పిఎంలో మల్టిపుల్ పట్టాదార్స్ ఉంటే వాళ్ళని ఎలా బ్రేక్ చేయాలనేది ఇప్పుడు గతంలో ఆన్లైన్ సబ్ డివిజన్ మాడ్యూల్ అనేది ఒకటి ఎనేబుల్ చేస్తున్నారు. దానికి పబ్లిక్ ల్యాండ్స్కి అయితే 550 రూపీస్ ఛార్జెస్ ఉన్నాయి. ఇప్పుడు మన గవర్నమెంట్ జనవరి 1 నుంచి 550 రూపాయల్లో 500 రూపాయలు మినహాయించి ఓన్లీ 50 రూపాయలతోనే మనం ఆన్లైన్ సబ్ డివిజన్ అనేది చేయగలుగుతున్నాము. సో ఇది గ్రామ వార్డు సచివాలయంలో మనం అప్లై చేయగలుగుతాం. దాంతోపాటు మీ సేవలో కూడా మనం అప్లై చేయగలుగుతాం. రైతులు వాళ్ళ డాక్యుమెంట్స్ అవి తీసుకెళ్ళి ఏ ఎల్పిఎంస్ వాళ్ళ ఎనేబుల్ చేసుకోవాలనేది ఉందో వాళ్ళ ఎల్పిఎంస్ని ఎనేబుల్ చేసుకుంటే విలేజ్ సర్వేయర్ దగ్గరికి వెళ్ళి ఆ వర్క్ అంతా అది క్లియర్ అయిపోయి తహసీల్దార్ దగ్గర నుంచి ఆ వర్క్ కంప్లీట్ అయిపోతూ ఉంది. సో
ఈ 550 నుంచి 50 రూపీస్ అనేది తగ్గించడం జరిగింది. ఇది ఓన్లీ 6 మంత్స్ దాకే, జూన్ 1 దాకే ఉంది. సో పబ్లిక్ అందరూ ఇది దృష్టిలో ఉంచుకొని మీ జాయింట్ ఎల్పిఎంస్ ఏమైనా పడుంటే మీ సంబంధించిన భూమిలో వచ్చి మీరు గ్రామ వార్డు సచివాలయంలో కన్నా నమోదు చేసుకుంటే మీ జాయింట్ ఎల్పిఎంస్ని స్ప్లిట్ చేయగలుగుతామండి. రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్దారులు ఫిబ్రవరి 28వ తేదీలోపు వారి లైఫ్ సర్టిఫికెట్ను తమకు అందజేయాలని ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ టి కృష్ణ కోరారు. జంగారెడ్డిగూడెంలోని సబ్ ట్రెజరీ కార్యాలయంలో శుక్రవారం పెన్షన్దారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగా పెన్షన్దారుల సందేహాల్ని నివృత్తి చేశారు. ఈ సందర్భంగా డిడి కృష్ణ మాట్లాడారు. ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి ఫిబ్రవరి 28వ తేదీలోపు పెన్షన్దారులు వారి యొక్క లైఫ్ సర్టిఫికెట్ను ట్రెజరీ అధికారులకు అందించాల్సి ఉందన్నారు. జంగారెడ్డిగూడెం ట్రెజరీ కార్యాలయ పరిధిలో 1655 మంది పెన్షన్దారులు ఉన్నారన్నారు. ఇప్పటి వరకు సుమారు 800 మంది వారి లైఫ్ సర్టిఫికెట్ను తమకు అందజేశారన్నారు. మిగిలిన వారు కూడా సకాలంలో సర్టిఫికెట్లను అందజేయాలని కోరారు. ఈ సర్టిఫికెట్ అందజేయడానికి తమ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదన్నారు. మీ సేవ నుండి గానీ పోస్ట్ ఆఫీస్ నుండి గానీ మొబైల్ యాప్ ద్వారా గానీ సర్టిఫికెట్ను అందజేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రెజరీ శాఖ ఉప ఖజానాధికారి ఎస్ చిన్నబాబు, సహాయక ఖజానాధికారి కె చంద్రయ్య, అసోసియేషన్ నాయకులు ఎస్ రాధాకృష్ణమూర్తి, కె నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున పెన్షనర్స్తో మీట్ అవుదామని, ఇంటరాక్ట్ అవుదామని చెప్పేసి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పెన్షనర్ అసోసియేషన్స్ని, పెన్షనర్స్ను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పెన్షనర్స్కి ఏం సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను పరిష్కరించడానికి మేము డిపార్ట్మెంట్ పరంగా ఏం చేయగలము అనే విషయాలను ఈ రోజున చర్చించడం జరిగింది. అదేవిధంగా జనవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 28 వరకు ప్రతి సంవత్సరం జరిగే విధంగా లైఫ్ సర్టిఫికెట్స్ అనేది పెన్షనర్స్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. దాదాపు ఈ జంగారెడ్డిగూడెం సబ్ ట్రెజరీ పరిధిలో 1655 మంది పెన్షనర్స్ ఉంటే దాదాపు 800 పైచిలుపు పెన్షనర్స్ ఇప్పటికే లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేశారు. ఇంకా 800 లైఫ్ సర్టిఫికెట్స్ మాకు ఫిబ్రవరి 28వ తారీఖులోపు రావాలి. ఈ పెన్షనరు లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయడానికి పెన్షనరు సబ్ ట్రెజరీకి రానవసరం లేదు. దానికి సంబంధించి బయోమెట్రిక్ ఉన్నటువంటి మీ సేవా సెంటర్స్లో కానీ, పోస్ట్ ఆఫీసుల్లో కానీ, లేకపోతే మొబైల్లో కూడా ఇప్పుడు ఆ ఫోన్ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. మొబైల్లో ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మనం మొబైల్లోని ఇంట్లో ఉండి ఆ లైఫ్ సర్టిఫికెట్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు. ఆ విధమైన సదుపాయాలు ఈ రోజున పెన్షనర్ కలిగించడం జరిగింది. కాబట్టి ఈ రోజున ఈ మీటింగ్లో పెన్షనర్స్తో సమావేశంలో పెన్షనర్ యొక్క సమస్యలు ఏంటి అని తెలుసుకొని దానికి ఏ విధమైన పరిష్కారాలు చేయాలి అనేది మేము ఈ రోజు డిస్కస్ చేయడానికి ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. సత్యసాయి సేవా సమితి నిర్వహించిన పోటీ పరీక్షలో జంగారెడ్డిగూడెం శ్రీ రామచంద్ర విద్యార్థులు విజయ కేతనం ఎగురవేశారు. డిగ్రీ విద్యార్థిని జె నిర్మలా జ్యోతి జిల్లాలో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఆమెతో పాటుగా డిగ్రీ జూనియర్ కళాశాల హైస్కూల్ విద్యార్థులు పలు బహుమతులు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా వీరిని శ్రీ రామచంద్ర సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు, సత్యసాయి సేవా సమితి సభ్యులు ఎంబీఎన్ ధర్మారావు, వెంకట్రామరాజు, విజయలక్ష్మి అభినందించారు. ఈ సందర్భంగా చైర్మన్ బివి కృష్ణారావు మాట్లాడుతూ తమ విద్యార్థులు ఈ పోటీ పరీక్షలో పాల్గొని అత్యుత్తమ ఫలితాలు సాధించడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులు మాట్లాడారు. రామచంద్ర విద్యార్థులు ప్రతి సంవత్సరం ఈ పోటీ పరీక్షలో పాల్గొని బహుమతులు గెలుచుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామచంద్ర విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ వివిఎస్ జగదీష్ కుమార్, ఏవో రమేష్, అకాడమిక్ ఇన్ఛార్జ్ ఉమా, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అశ్వేశ్వరరావు, హైస్కూల్ ఇన్ఛార్జ్ బాబు, రాజేంద్ర ప్రసాద్, ప్రైమరీ స్కూల్ ఇన్ఛార్జ్ రాధిక తదితరులు పాల్గొన్నారు. అంటే వాల్యూస్ తోటి బయటికి తీసుకెళ్తున్నారంటే మాకు అందరూ సంతోషం. ఈరోజు సత్యసాయి సేవా సమితి వారి ఆర్గనైజేషన్లో రాష్ట్ర స్థాయి పోటీల్లో మా విద్యార్థి నిర్మలా జ్యోతి, ఈ పాప నిన్న కలెక్టర్ ఆఫీస్లో ఫస్ట్ సాధించి కలెక్టర్ గారు ఎదుర్కొంటా ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడిన రామచంద్ర స్టూడెంట్ అంటే మేమందరూ రామచంద్ర విద్యార్థులు కానీ, రామచంద్ర స్టాఫ్ కానీ, రామచంద్ర అంత మేనేజ్మెంట్ కానీ గర్వపడే విధంగా ఎంతో మంది స్టూడెంట్స్ తెలుగులో మాట్లాడితే రామచంద్ర స్టూడెంట్ ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడిందంటే రామచంద్ర విలువలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని, అలాగే ఇంతమంది స్టూడెంట్స్ కి సత్యసాయి ఆర్గనైజేషన్ లో ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ జరిగిందంటే సత్యసాయి ఆర్గనైజేషన్ ద్వారా మా విద్యార్థుల్లో ఉన్నత ప్రమాణాలు పెంపొందించాలని, విద్యతో పాటు సంస్కారం నేర్పించాలని, అదేవిధంగా
తల్లిదండ్రులని, అతిథులను, గురువులను గౌరవించే సంస్కారం రామచంద్ర విద్యార్థులు రావాలని మేము చేసే కృషికి సత్యసాయి ఆర్గనైజేషన్ వారు వ్యాసరచన పోటీ ద్వారా ఇంకో ఉధృతంగా మా పిల్లల్లో నైపుణ్యం పెంపొందించాలని, మా పిల్లల్లో సంస్కారం పెంపొందించాలని మేము చేసే కృషికి సత్యసాయి ఆర్గనైజేషన్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్లో ఇంతమంది విద్యార్థులకు గెలిచిన మా స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, సత్యసాయి ఆర్గనైజేషన్ తరఫున 3 yearsగా మేము ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో ఒకటి రామచంద్ర డిగ్రీ, ఇంటర్మీడియట్, హై స్కూల్ లెవెల్ చక్క టాపిక్స్ తోటి పిల్లల్లో మంచి నైతిక విలువలను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టేట్ వైడ్గా జరుగుతుంది. అలాగే స్కూల్ వైజ్, మండల్ వైజ్, జోన్ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్, స్టేట్ వైజ్ అలా సెలెక్ట్ చేసి పంపించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా చక్కటి అంశాలండి. ఈ అంశాలన్నీ కూడా మతానికి అన్నిటి కూడా అతీతమైనటువంటి అంశాలు అన్నమాట. ఎంత చదివినా మానవత్వం అనేది ఉండాలి. సమాజం పట్ల మన యొక్క బాధ్యత గుర్తెరగాలి. అందుకని ఈ పద్యం చెప్తూ స్వామి ఏం చెప్తున్నారంటే, అందరిలోని ఆత్మను చూడు, ఆ ఆత్మయే పరమాత్మని వేడు. కాబట్టి అందరిలో ఉండేటటువంటి ఆత్మ ఉన్న చేప శివుడు. ఆ ఆత్మ బయటికి వెళ్ళిపోతే శవం, బయటికి వెళ్తే శవం. శవాన్ని ఇంట్లో ఉంచుకుంటామా? ఉంచుకోం. కాబట్టి జీవించి ఉన్నప్పుడే మనం చిన్నపిల్లల మంచి ఆలోచనలు ప్రేరేపించి ఆ ఆలోచనలకు అనుగుణంగా సమాజంలో నడుచుకొని సమాజాభివృద్ధికి తోడ్పడవాలనేది ముఖ్యమైన కోరిక. సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అనుగ్రహ ఆశీస్సులతోటి గత 3 సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయిలో వ్యాసరచన పోటీలు జరుపుతున్నాము. ఇది 3 లెవెల్స్లో ఉంటాయి. ఒకటి హై స్కూల్ లెవెల్, ఒకటి జూనియర్ కాలేజీ లెవెల్, ఒకటేమో డిగ్రీ కాలేజీ లెవెల్. మన రామచంద్ర స్కూల్ వారు ఎప్పుడు కూడా మేము వచ్చిన వెంటనే వారంతా సహకరించి ఆ పరీక్షలు రాయటానికి కానీ వాటన్నిటికీ కూడా వారే సొంతంగా పేపర్లు అవి కూడా తెప్పించి వారే ఇచ్చి అన్నీ కూడా చేసి మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. అంచేత ఈసారి మళ్ళీ వచ్చే సంవత్సరం వ్యాసరచన పోటీల్లో నా కోరిక ఏంటంటే జిల్లా స్థాయి ఫస్ట్లో రావాలని, అలాగే స్టేట్లో కనీసం గోల్డ్ మెడల్ సంపాదించాలని నా కోరిక. అంచేత దానికి అందరూ స్పందించి ఆ దిశగా పయనిస్తారని చెప్పని నేను ఆశిస్తున్నాను. My name is Nirmala Jyoti. I am studying degree final year in Sri Ramchandra Degree College. First of all, I would like to thank Chairman Sir Krishna Rao sir and the Ramchandra institutions. First of all, I would like to thank Sri Ramchandra institutions for giving us this wonderful opportunity to take part in essay writing competition and improving the skills in students. And also I would like to thank Sri Satya Sai Foundation members and management for conducting this type of essay writings and encouraging for more moral values. And my topic is the things you value most. Education is a part of life. Along with education, we need very more values. Along with values, education also very important. So I wrote few lines about the religions, between religions, and also about the society, what is happening around the society. And also I was very happy for participating in this wonderful opportunity. And I would like to thank all the in charge of Ramchandra institutions for encouraging this all students to participate in every competitions. Thank you one and all. సమస్యల పరిష్కారం కోసం జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది సమ్మె బాట పట్టారు. ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపు మేరకు సిబ్బంది శుక్రవారం విధులు బహిష్కరించారు. పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బైఠాయించి తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు జంపన వెంకటరమణరాజు, నాయకులు వేముల రాజు మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని గత కొంతకాలంగా కోరుతున్నప్పటికీ ఫలితం దక్కలేదన్నారు. దీంతో విధులు బహిష్కరించి నిరవధిక సమ్మె చేపట్టామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ మండల కార్యదర్శి కుంచె వసంతరావు, సిబ్బంది మేరీ దయామణి, చంద్రకళ, ప్రభావతి, జె దుర్గారావు, పి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఏరియా హాస్పిటల్ పారిశుద్ధ్య కార్మికులు జీతాలు పెండింగ్ ఉండటం వల్ల ఈఎస్ఐ పిఎఫ్లో 18 నెలల నుంచి ఇవ్వకపోవటం వల్ల సమ్మెకు దిగటం జరిగింది. ఈ రోజు నుంచే మొదలు మనం 6వ తారీఖున మేము సమ్మె నోటీస్ ఇచ్చాము. అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా మాకు ఎటువంటి స్పందన లేదు ఆ కాంట్రాక్ట్ దగ్గర నుంచి. దాని మీద నిన్న సూపరింటెండెంట్ గారిని కలిసి సమ్మె చేస్తున్నామని చెప్పాము. ఆ సమ్మెకి చెప్పి ఈ రోజున అందరం కలిసి ఈ రోజున జిల్లా మొత్తంగా కూర్చున్నారు. ఏలూరు,
చింతలపూడి, బుట్టాయగూడెం, పోలవరం మొత్తం అన్ని పారిశుద్ధ కార్మికులు కూడా ఇలా ధర్నాలో పాల్గొన్నారు. దాని మీద మాకు జీతాలు ఇవన్నీ మొత్తం ఇచ్చే వరకు కూడా ఈ సమ్మె కొనసాగిస్తుందని ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాము. దీని మీద ప్రజలు, సూపరింటెండెంట్ గారు, హాస్పిటల్ స్టాఫ్ అందరం మాకు సహకరించాలని చెప్పి కోరుతున్నాము. మా శానిటేషన్కి గత 4 నెలల నుంచి జీతాలు లేవు. అదేవిధంగా పిఎఫ్, ఈఎస్ఐ కట్టడం మానేశారు మా ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏజెన్సీ వాళ్ళు. చాలాసార్లు మేము ధర్నాలు చేసాం, నిరసనలు తెలియజేసాం, కానీ ఇప్పుడు వరకు కూడా మాకు శాలరీస్ లేవు, పిఎఫ్ కట్టట్లేదు. దీనివలన మేము ఈరోజు విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా పెండింగ్ జీతాలను, పిఎఫ్లని వెంటనే చెల్లించాలని కోరుకుంటున్నాం. ఈ చెల్లించే వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. భవిష్యత్తులో రాష్ట్రాన్ని సమర్థవంతంగా పరిపాలించగల నాయకుడు మంత్రి నారా లోకేష్ అని రాష్ట్ర శెట్టి బల్జా సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబోడి రామలింగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకను జంగారెడ్డిగూడెం పట్టణంలో చిట్టిబోయిన రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అమ్మ ప్రేమ స్వచ్ఛంద సేవ సంస్థలో చిన్నారుల మధ్య నాయకులు కేక్ను కట్ చేసి మంత్రి లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆశ్రమంలోని చిన్నారులకు భోజనం అందించారు. ఈ సందర్భంగా నాయకులు ఊదర సుబ్బారావుతో కలిసి రామలింగేశ్వరరావు మాట్లాడారు. రాష్ట్ర మంత్రిగా ప్రజలకు, టీడీపీ జాతీయ కార్యదర్శిగా పార్టీ శ్రేణులకు నారా లోకేష్ అందిస్తున్న సేవల్ని కొనియాడారు. ఆయన రాబోయే రోజుల్లో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుని ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, నాయకులు కంప రాజేంద్ర, చిట్టిబోయిన ఆంజనేయులు, నందిగాం సత్యనారాయణ, కొంచోడ ప్రసాద్, జి రాధాకృష్ణ, బిట్రా వెంకటేశ్వరరావు, ఎస్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే. ఈ రోజున రాష్ట్ర మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని సమర్థవంతంగా పరిపాలించగలిగే ఒక సమర్థుడైన నాయకుడు శ్రీ నారా లోకేష్ గారి జన్మదినోత్సవ సందర్భంగా ఈ ప్రాంత కార్యకర్తల ద్వారా అనాథ పిల్లలు ఉన్నారో వారికి సేవ చేసుకునే భాగ్యంగా వారికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. నారా లోకేష్ గారి నాయకత్వ పటిమ అది ఈ రోజున ఈ రాష్ట్ర భవిష్యత్తు దశ అన్ని రకాలుగా మార్చబోతోంది. ఎందుకంటే ఆయన ఈ రోజున నాయకత్వాన్ని నిరూపించుకొని మన రాష్ట్రానికి భవిష్యత్ ముఖ్యమంత్రిగా ఏలబోయే నారా లోకేష్ బాబు గారికి కార్యకర్తలందరి తరపున ఉమ్మడిగా మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నాయకత్వంలో మేమంతా ఎంతో సంతోషంగా ఉన్నామని, అలాగే ఎవరైతే కింది స్థాయి కార్యకర్తలు ఉన్నారో వారిని అధిష్టానం తరపున ఆయనే గుర్తించి తగిన గౌరవం ఇచ్చినందుకు గాను కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా లోకేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధినేత అలాగే ఆయన తనయుడు నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మన 2వ వార్డు 25వ వార్డు సంబంధించిన కార్యకర్తలు, నాయకులు కలిసి మరి ఇక్కడ అమ్మ ప్రేమ స్వచ్ఛ సంస్థలో ఉన్నటి పిల్లలకు ఈరోజు ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమం కేక్ కట్ చేసి ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే వాళ్ళకి భోజనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శుభాకాంక్షలు తెలియజేసినందుకు మేము దీన్ని అభినందిస్తాం.
ఇప్పుడొక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. ట్రంప్ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన రష్యా సోషలిస్ట్ నిర్మాత కామ్రేడ్ లెనిన్ వారసత్వాన్ని కొనసాగిద్దామని సిపిఐ ఎంఎల్ మాస్లైన్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కేజీ రామచంద్రరావు పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో రోటరీ కమ్యూనిటీ హాల్లో సిపిఐ ఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ లెనిన్ శతావర్ధంతి ముగింపు సభను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యురాలు కె రామతో కలిసి రామచంద్రరావు మాట్లాడారు. కామ్రేడ్ లెనిన్ రచించిన గ్రంథాలు, పుస్తకాలు అనుసరించదగినవన్నారు. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు లెనిన్ శతావర్ధంతి నిర్వహించామన్నారు. కామ్రేడ్ లెనిన్ రచనను అనుసరిస్తూ ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. నాయకులు సిరికొండ రామారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్కే గౌస్, జి ముత్యాలరావు, సోయం చంద్రరావు, కట్ట ముత్యాలరావు, కె సత్యవతి తదితరులు పాల్గొన్నారు. పెట్టుబడిదారీ పద్ధతి రావాలని చెప్పే వాళ్ళు కూడా అది మంచి కోరికనే. అయితే సిపిఎంఎల్ మాస్లైన్ తెలుగు రాష్ట్రాలలో లెనిన్ శతవర్ధంతి ముగింపు సంవత్సరం ఇది. ఈ సంవత్సరమాంతం అంటే మొదటి నుంచి కూడా 24 జనవరి 21 కామ్రేడ్ లెనిన్ మార్క్సిస్ట్ మహోపాధ్యాయులు మరణించారు. అప్పటి నుంచి 25 జనవరి 21 దాకా ఈ సంవత్సరమాంతం మేము లెనిన్ వర్ధంతిని చేయదలుచుకున్నాము. దాంట్లో భాగంగా లెనిన్ ఏ గ్రంథాలైతే విప్లవం కోసం రాశాడో ఆ గ్రంథాలను పరిచయం చేస్తూ ప్రసంగాలు ఏర్పాటు చేయాలనుకున్నాము. ఆ ప్రసంగాలు ఏర్పాటు చేయడంలో భాగంగా తెలంగాణలో అనేక జిల్లాల్లో కూడా ఆ సెమినార్లను, కార్యక్రమాలు నిర్వహించాము. అదేవిధంగా ఆంధ్రలో కూడా మేము లెనిన్ శతవర్ధంతి ముగింపు సందర్భంగా ఈరోజు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. పెట్టుబడిదారీ వ్యవస్థ, పెట్టుబడిదారీ సమాజం రష్యాలో ఉంది. కార్మిక వర్గ నాయకత్వాన్ని ఇక్కడ విప్లవాన్ని విజయవంతం చేయాలని మొదటిసారిగా నిర్వచించినటువంటి వాడు, ప్రజలకు చెప్పినటువంటి వాడు కామ్రేడ్ లెనిన్. అంతేకాకుండా ట్రేడ్ యూనియన్లలో ఎట్లా పనిచేయాలి, అట్లాగే ఆర్థికవాదాన్ని ఎట్లా వ్యతిరేకించాలి, అట్లాగే రాజీలను చేసుకోవడం కూడా ఏ సందర్భాల్లో ఎట్లాంటి రాజీలను చేసుకోవాలి అనేటటువంటిది కానివ్వండి, పార్లమెంట్లను ఉపయోగించుకొని పార్లమెంట్లలో ఉంటూ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎట్లా ఫైట్ చేయాలి, ఎట్లా పోరాటం చేయాలి అని చెప్పినటువంటి వాడు. అనేక వందల పుస్తకాలు, వేల పేజీలు రాసినటువంటి వాడు కామ్రేడ్ లెనిన్. అట్లా సిద్ధాంత జ్ఞానాన్ని ప్రపంచానికి అందించినటువంటి వాడు కామ్రేడ్ లెనిన్. అందుకనే ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం కామ్రేడ్ లెనిన్ అందించినటువంటి సిద్ధాంతాన్ని మా కార్యకర్తలకి, మా శ్రేణులకి అందించడంలో భాగంగా మేము ఈ సంవత్సర కాలంగా మా క్యాడర్ కోసము ఇట్లాంటి సమావేశాలు, సభలు జరపడం అనేటటువంటి జరిగింది. అందులో భాగంగానే ఇవాళ జంగారెడ్డిగూడెంలో ఈ సభ నిర్వహిస్తూ ఉన్నాం. ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ రాష్ట్రానికి అందిస్తున్న సేవలు అభినందనీయమని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్ కొనియాడారు. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో మంత్రి లోకేష్ పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక నాయకులతో కలిసి కేక్ ను కట్ చేసి మంత్రి లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు, టీడీపీ శ్రేణులకు మంత్రి లోకేష్ అందిస్తున్న సేవలను వివరిస్తూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, మాజీ జెడ్పీటీసీ శీలం రామచంద్రరావు, నాయకులు బాదరాల వీరబాబు, శీలం వెంకటరాజు, శీలం వెంకట కృష్ణంరాజు, కిరణ్, ఆళ్ల బాలు, జుజ్జూరి రాములు తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం గ్రామంలో మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి భవిష్యత్తు తెలుగుదేశం పార్టీకి అధినేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు 42వ పుట్టినరోజు సందర్భంగా మరి మన పుట్లగట్లు గ్రామంలో ఎంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి గ్రామ పార్టీ అధ్యక్ష కార్యదర్శులకు, లోకల్లో ఉన్నటువంటి నాయకులకు, ఈనాటి ముఖ్య అతిథి మన సాయిల్ సత్యనారాయణ గారికి, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి చాలా మంది చిన్నారులకి నా ఆశీస్సులు, పెద్దలకి నా నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. అంగన్వాడీ కేంద్రంలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు పోషక విలువల ప్రాధాన్యత వివరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. దేవరపల్లి మండలంలోని దేవరపల్లి చిన్నాయిగూడెం యాదవోలు గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి సాక్షర పథకం కింద వర్షపు నీటి నిల్వ, మరుగుదొడ్ల నిర్మాణం, త్రాగునీటి సరఫరా పనుల్ని పరిశీలించారు. అనంతరం యాదవోలు గ్రామంలో 40 లక్షల రూపాయల జెడ్పీ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ పోషక పదార్థాల విలువలను తెలియజేయడం ద్వారా అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు, గర్భిణులు, బాలింతలు ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని ఆకలింపు చేసుకోవాలని తెలిపారు. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాలు ప్రవేశపెట్టారని, వాటి వివరాలు అంగన్వాడీ కార్యకర్తలు విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించడం ముఖ్యమన్నారు. యాదవులు అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ బాలింత మహిళలకి కలెక్టర్ చేతుల మీదుగా ఆకుకూరలు పంపిణీ చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ పరిధిలో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు. యాదవులు గ్రామంలో జెడ్పీ నిధులతో 40 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి కె విజయకుమారి, డ్వామా పీడీఏ నాగమహేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ పీడీ బివి గరి, గ్రామ సర్పంచ్ పి వీరాకుమారి, ఎస్ వరప్రసాద్, డి జ్యోతి, రాణి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి సంబంధించిన పెయింటింగ్స్, స్మాల్ రిపేర్స్, దీంతో పాటుగా పోషన్ వాటికా కింద న్యాచురల్ ఫార్మింగ్ వాళ్ళ సౌజన్యంతో మనం గ్రీన్ అండ్ లీఫీ వెజిటబుల్ కల్టివేషన్ కూడా స్టార్ట్ చేసి వాళ్ళు అక్కడున్న అంగన్వాడీలో నమోదైన పిల్లలకి, అట్లానే ప్రెగ్నెంట్ లేడీస్కి, లాక్టెంట్ మదర్స్కి కూడా ఈ వెజిటబుల్ న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా కల్టివేట్ చేసిన వెజిటబుల్ సప్లై కూడా చేస్తుంది. మన జిల్లాలో ఆల్మోస్ట్ ఈ ప్రోగ్రామ్ చాలా స్పీడ్గా జరిగింది, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో అందుకోసం కొన్ని సెంటర్స్ చూడడానికి మనం 78 సెంటర్స్కి ఆర్ఓ ప్లాంట్స్ ఇచ్చాము. 173 ఏమో టాయిలెట్స్, 704. సో ఆల్ ద పోషన్ వాటిగా అనేసి లైక్ వేర్ ఎవర్ ఇట్ స్పేస్ ఈజ్ అవైలబుల్. సో దాంట్లో ఇంక్లూడ్ అన్ని ఓన్ సెంటర్స్ అన్నింటిలో కూడా చేసాం. నేను రెంటెడ్ దాంట్లో కూడా దే ఆర్ అడ్వైజ్ టు డూ విత్ ద టబ్స్. ఏమైనా కంప్లైంట్స్ ఉంటే చెప్పండి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్డు వేయించిన ఘనత నాటి మంత్రి నారా లోకేష్ దని టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు అన్నారు. భీమడోలు మండలం గుండుగోలను గ్రామంలో గురువారం రాత్రి టీడీపీ భీమడోలు మండల అధ్యక్షులు సిరిబతిన కొండబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన లోకేష్ పుట్టినరోజు వేడుకల్లో గన్ని పాల్గొన్నారు. తొలుత కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా గన్ని మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఎన్నడూ లేని విధంగా 3 నెలల కాలంలోనే రికార్డు స్థాయిలో చేసిన కోటి పార్టీ సభ్యత్వాలు నమోదులో కీలక భూమిక లోకేష్ దని కొనియాడారు. కుటుంబ పాలనతోనూ వారసత్వంతోనూ లోకేష్ నాయకుడు అవ్వలేదని, ప్రజాసేవ నాయకత్వ లక్షణాలు మెండుగా ఉండడంతోనే లోకేష్ ప్రజా నాయకుడిగా ఎదిగాడని గన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పట్నాల వెంకటేష్, బాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు, తెలుగుదేశం పార్టీలో రాబోయే కాలానికి కాబోయే నాయకుడు, 3 నెలల లోపలనే కోటి సభ్యత్వాలు చేయించినటువంటి పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి లోకేష్ బాబు గారి గురించి కొన్ని విషయాలు మీ నోట్స్ లో కూడా పెట్టాలనుకుంటా ఉన్నాను. ఎవరికైనా ఏ నాయకుడిలో అయినా సరే నాయకత్వ లక్షణాలు ఉండాలి, ప్రజాసేవ చేసేటువంటి ఆసక్తి ఉండాలి, ఈ సమాజంలో ప్రతి ఒక్కరిని కూడా పైకి తీసుకురావాలనే తపన ఉండాలి. ఆ కష్టపడే తత్వం ఉంటేనే నాయకుడు అవుతారు తప్ప ఎన్టీ రామారావు గారు మనవడనో, చంద్రబాబు నాయుడు గారి కుమారుడనో,
ఎవరు కూడా పైకి వచ్చే సమస్య లేదని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. విధమ్మ తల్లి ఉత్సవాల్లో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఫిబ్రవరి 2వ తేదీన భారీ అన్న సమర్ధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రజక సంఘం గౌరవ అధ్యక్షులు కోనేటి చంటి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణ రజక సంఘం సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశం అనంతరం చాటపర్తి పోసి బాబుతో కలిసి కోనేటి చంటి మాట్లాడారు. రజకులకు విధమ్మ తల్లి ఉత్సవాలు ఎంతో ముఖ్యమన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 2వ తేదీన పట్టణంలో భారీగా అమ్మవారి ఊరేగింపు జరుపుతామన్నారు. అనంతరం అన్న సమారాధన ఏర్పాటు చేశామన్నారు. కావున రజకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం న్యాయవాది లక్ష్మీకుమార్ మాట్లాడుతూ విధమ్మ ఉత్సవాల యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రెసిడెంట్ చాటపర్తి వెంకటేశ్వరరావు, సెక్రటరీ సూదివరపు నాని, నాయకులు గంధం అప్పాజీ, సంపంగి నాని, పొన్నాడు సత్యబాబు, బల్లంకి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడలో ఈ రోజు నుంచి ఫిబ్రవరి 2వ తారీఖు ఆదివారం వరకు రజకుల కులదైవమైన శ్రీ 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 వీధమ్మ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ 15 రోజులు జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న రజకులందరూ మరియు భక్తులు ఎంతో భక్తి శక్తులతో ఈ యొక్క ఉత్సవాలని తిలకించడం జరుగుతుంది. అలాగే ఫిబ్రవరి 2వ తారీఖు ఆదివారం నాడు జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల అమ్మవారికి నైవేద్యాలతో గొప్ప మేళతాళాలతో ఊరేగింపు జరగడం జరుగుతుందండి. అలాగే 2వ తారీఖు ఆదివారం భారీ అన్నసమరణ జరిగిందండి. అలాగే జంగారెడ్డిగూడెంలో ఉన్న భక్తులు మరియు పెద్దలు, నాయకులు అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమానికి మా రజకులకి అందరికీ తోడ్పడాలని మా జంగారెడ్డిగూడెం పట్టణ రజక సంఘం తరఫున మా రజక సోదరులందరూ కోరుకుంటున్నారండి. శ్రీ శ్రీ వీధమ్మ తల్లి అమ్మవారి ఆలయం పునర్నిర్మించడం జరుగుతుంది. ఈ యొక్క ఆలయానికి జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న పెద్దలు, వ్యాపారస్తులు, నాయకులు మా యొక్క ఆలయానికి సందర్శించి మీ యొక్క సహకారాలు అందించాలని మా జంగారెడ్డిగూడెం పట్టణ రజక సంఘం తరఫున కోరుతున్నామండి. జంగారెడ్డిగూడెం పట్టణంలో పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ తారీఖున ఆదివారం అన్న సమారాధన శ్రీ వీధమ్మ తల్లి మహోత్సవం జరుగుతుంది. కావున పట్టణంలో ఉన్న రజకులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి అఖండ విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్క రజకుడికి తెలియజేస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెంలో వీధమ్మవారి ఉత్సవాలు ఎన్నో ఏళ్ల నుంచే జరపడం అనేటువంటిది జంగారెడ్డిగూడెంలో నుండి ప్రజలందరికీ తెలిసినటువంటి వాస్తవం. ఇదే సమయంలో అమ్మవారిని కొలుస్తున్నటువంటి జంగారెడ్డిగూడెం పట్టణ రజకులు ఎప్పటి నుంచో ఆ అమ్మవారి ఉత్సవాలు స్వీయ పర్యవేక్షణలో చేయటం అనేటువంటిది జరుగుతున్నది. ఆవిడ ఆలయాన్ని పునర్నిర్మించాలనే ఉద్దేశంతో జంగారెడ్డిగూడెం పట్టణంలోని రజకులు తమ యొక్క కార్యకలాపాలను ప్రారంభించారు. ఇదే విధంగా గ్రామంలోని మరి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోని వారు అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం ఈ ఉత్సవాల సందర్భంగా. అదేవిధంగా ఈ పునర్నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలు, విరాళాలు అందజేసి ఈ అమ్మవారి గుడి తోడ్పాటుకి, అభివృద్ధికి పాటుపడతారని జంగారెడ్డిగూడెం పట్టణ రజక సంఘం తరఫున ప్రార్థిస్తున్నాం. నాయి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కర్పూరి ఠాగూర్ భారతరత్న అవార్డును పొందడం బీసీలు గర్వించదగ్గ విషయమని జంగారెడ్డిగూడెం బీసీ సంఘం అధ్యక్షులు ఎం సత్యనారాయణ పేర్కొన్నారు. పట్టణంలోని పేరంపేట రోడ్లో ఉన్న నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో కీర్తిశేషులు కర్పూరి ఠాగూర్ 101వ జయంతిని శుక్రవారం నిర్వహించారు. నాయి బ్రాహ్మణ సేవా సంఘం చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు చిప్పాడి నరసింహారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంఘ సభ్యులతో కలిసి ఠాగూర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఠాగూర్ జీవిత చరిత్రలోని పలు అంశాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సెక్రటరీ ఆర్జే వెంకటేశ్వరరావు, నాయి బ్రాహ్మణ సేవా సంఘం వైస్ ప్రెసిడెంట్ తాడి శ్రీను, సెక్రటరీ అత్తిలి అన్నవరం, నడింపల్లి సత్యనారాయణ, ఎస్ ఆనందరావు, బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. కర్పూరి ఠాగూర్ గారు బీహార్కి 2 సార్లు ముఖ్యమంత్రిగా కొనసాగాడు. ఆయన 2 సార్లు ముఖ్యమంత్రిగా కొనసాగడానికి కారణం ఏంటి? ఆయన నిరాపం అంటే తనకు ఉన్నటువంటి ఆస్తిని కూడా అవసరం లేదనుకున్నటువంటి వ్యక్తిత్వం. తాను చక్కటి జీవితాన్ని అనుభవిస్తూ ఎంతో రకమైనటువంటి ఇబ్బందులు పడుతూ కూడా, ఇందాక మన వెంకటగా చెప్పారు, వాళ్ళ అబ్బాయి పెళ్లికి వాజ్పేయి, జయప్రకాష్ నారాయణ, లోకనాయక్ జయప్రకాష్ నారాయణ, జార్జ్ ఫెర్నాండెస్ ఇటువంటి ముఖ్యులు దాదాపు 11 మంది వస్తే ఆ 11 మందికి బిస్కెట్, టీ లాంటిది ఇచ్చి పంపించాడు పెళ్లికి. అంటే ఎంత నిరాపరించగలిగాడో అతని ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
రీసర్వేలో సమస్యని పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా సర్వే శాఖ ఏడీ ఎస్కే ఎండి అన్సారీ సూచన. రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్దారులు ఫిబ్రవరి 28 లోపు వారి లైఫ్ సర్టిఫికెట్ను ఖజానా శాఖకు అందించాలి. ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ కృష్ణ విజ్ఞప్తి. సత్యసాయి సేవా సమితి నిర్వహించిన పోటీ పరీక్షల్లో విజయగతను ఎగరవేసిన శ్రీ రామచంద్ర విద్యార్థులు. బహుమతులు గెలుచుకున్న విద్యార్థుల్ని అభినందించిన స్కూల్ యాజమాన్యం. సమస్యల పరిష్కారం కోసం సమ్మె బాట పట్టిన ప్రభుత్వ ఆసుపత్రి, పారిశుద్ధ్య, సెక్యూరిటీ శాఖల సిబ్బంది తమ సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.